కాంగ్రెస్ ఎమ్మెల్యే మందల సామేల్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ ఉప్పల్లో ఉన్న ఆయన ఇంటిపై కోడిగుడ్లతో బీజేవైఎం కార్యకర్తలు దాడి చేశారు. హిందువుల మనోభావాలను సామేల్ దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువులకు సామేల్ క్షమాపణలు చెప్పాలని బీజేవైఎం కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. कांग्रेस एमएलए खबरदार 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 हिंदुला मनोभाव दबेगा कांग्रेस एमएलए खबरदार खबरदार కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామ్యూల్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ ఉప్పల్లో ఉన్న ఆయన ఇంటిపై కోడిగుడ్లతో బీజేవైఎం కార్యకర్తలు దాడి చేశారు. హిందువుల మనోభావాలను సామ్యూల్ దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులకు సామ్యూల్ క్షమాపణలు చెప్పాలని బీజేవైఎం కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. విద్యాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఉదయగిరి జిల్లాలోని బోడుపుల్లో ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి మీద బీజేవైఎం నాయకులు దాడి చేశారు, కోడిగుళ్లతోటి దాడులు చేశారు. అయితే గతంలో ఆయన 2 రోజుల క్రితం ఈ విధంగా హిందువులు ఆ విధంగా ఒక కులాన్ని పే చేసుకొని ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఆ బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అంటూ కూడా బీజేవైఎం నాయకులు కోడిగుడ్లతో దాడులు చేశారు. గతంలో ఏ విధంగా ఉన్నది, మందుల సమయంలో ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉండకూడదు, ఆ విధంగా ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు. ఈ అంశంపై మందుల సమయంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా క్షమాపణ హిందువులపై ఈ విధంగా సరైనది కాదు, ఇదంతా కూడా ఎక్కడికి దారితీస్తుందన్న ఆ విధంగా కూడా చూడొచ్చు. అయితే మొత్తానికి మాత్రం బీజేపీ నాయకులు ఆ కొడుగుడ్లతోటి మందుల సమయాలు ఇంటిపై దాడులు చేశారు. కార్తిక్, థ్యాంక్ యూ రవిచంద్ర.